నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈ రోజుతో మన ప్రేమ చదరంగం స్టోరీ 100వ ఎపిసోడ్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ స్టోరీని ఎంతగానో అభిమానించి ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఈ స్టోరీ ఊహించని మలుపులతో అద్భుతమైన కథనంతో ఎంతో ఆసక్తిగా సాగబోతుంది. ఇక కథలోకి వెళ్తే ఈషు ఏం మాట్లాడబోతుందో అన్న కుతూహలంతో 7 ఎప్పుడవుతుందా, ఎప్పుడెప్పుడు ఇషు దగ్గరికి వెళ్ళాలా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సామ్రాట్ 5 అయ్యేసరికి రెడీ అయిపోయి కార్ కీస్ తీసుకుని బయటికి నడిచాడు. ఎక్కడికి వెళ్తున్నావు సామ్రాట్? టిప్టాప్గా రెడీ అయ్యా అడిగాడు విహాన్. ఇషు దగ్గరికంటే ఖచ్చితంగా సీరియస్ అవుతాడని ఊరికే అలా తిరగడానికి వెళ్తున్నా అని అబద్ధం చెప్పాడు సామ్రాట్. అలాగా, సరే అంటూ విహాన్ ఫోన్లో తల దూర్చగా బయటికి వెళ్ళిపోయాడు సామ్రాట్. 6 గంటల వరకు కేఫ్కి చేరుకొని కాఫీ తాగుతూ ఇషు కోసం ఎదురు చూడసాగాడు. అతడి నిరీక్షణకు తెరదించుతూ షార్ప్ 7కి కేఫ్ లోపలికి అడుగుపెట్టింది ఇషు. బిజినెస్ ఫార్మల్స్లో తనదైన యాటిట్యూడ్ క్యారీ చేస్తూ నడిచొస్తున్న ఇషుని చూడగానే అతని కళ్ళలో మెరుపు, పెదాలపై చిరునవ్వు ఆటోమేటిక్గా చేరాయి. మైమర్చిపోయి చూస్తూ లేచి నిలబడి హాయ్ ఇషు అన్నాడు. హాయ్ నార్మల్ టోన్లో చెప్పేసి ఇషు కూర్చోగా తనని నవ్వుతూ చూస్తూ కూర్చున్న సామ్రాట్ బేరర్ అని కేకేశాడు. ఇషు ఏం తీసుకుంటావు? క్యాప్చునో ప్లీజ్ అని బేరర్ వైపు చూసి ఇషు చెప్పగా నాకు అది తీసుకురా అని చెప్పాడు సామ్రాట్. అలాగే సార్ అని నోట్ చేసుకుని వెళ్ళాడు బేరర్. థ్యాంక్స్ ఇషు, నేను ఒక నున్నానని గుర్తుపెట్టుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు సంతోషంగా నవ్వుతూ. మౌనంగా వింటున్న ఇషు బేరర్ కాఫీ తీసుకురాగా తీసుకుని సిప్ చేస్తుంటే ఆమె వైపు చూస్తూ తాగేశాడు సామ్రాట్. కాఫీ తాగి కప్ పక్కన పెట్టేసి సామ్రాట్ వైపు చూసింది ఇషు. ఆమెని రెప్ప వేయకుండా చూస్తున్న అతను తడబడి కళ్ళార్పి నార్మల్గా చూస్తున్నాడు. చిన్నగా నిట్టూర్చి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడికి రమ్మన్నాను అంది ఇషు. చెప్పిషు, ఏ విషయం గురించి అని అడిగి ఆమె ఏం చెప్తుందా అని తన మొహంలోకి చూస్తున్నాడు. నీ లైఫ్ గురించి. నా లైఫ్ గురించా? కనుబొమ్మలు ముడివేసి చూశాడు సామ్రాట్. అవును సామ్రాట్, అనిక నేను చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంది. పబ్లో చూశాను. షీ రియలీ లవ్స్ యూ సో మచ్. అనిక పేరు వినగానే అప్పటిదాకా ఉన్న ఉత్సాహం మాయమైంది సామ్రాట్లో. బట్ నువ్వు తన లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నాళ్ళిలా నా గురించి ఆలోచించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు? ఇషు మాటలకు చిన్నగా నవ్వాడు సామ్రాట్. థ్యాంక్స్ ఇషు, నా గురించి ఆలోచిస్తున్నందుకు. నేను నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీ భర్తని చంపేయాలి అనుకున్నా. అవేవి మనసులో పెట్టుకోకుండా నా లైఫ్ గురించి నేను బాగుండాలని ఆలోచిస్తున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. కానీ ఒక విషయం ఇషు, నిన్నంత ఈజీగా మర్చిపోవడానికి నాకు నీ మీద ఉంది లస్ కాదు, లవ్. కాకపోతే నీ ప్రేమను గెలుచుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు, నేను అప్రోచ్ అయిన విధానాలు అసలు కరెక్ట్ కాదు. పిచ్చివాడిలా రాక్షసులా బిహేవ్ చేశాను. ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి నాకు అమ్మ నాన్న కూడా లేరిషు. మేబీ నేను సిన్సియర్గా మంచి ప్రవర్తనతో నీ మనసుకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంటే నీ మనసులో స్థానం దొరికేదేమో. అది కూడా జరిగేది కాదేమోలే. అప్పటికే అదబ్కి నీ మనసులో స్థానం ఇచ్చావుగా. నా బ్యాడ్ లక్. భారమైన నిట్టూర్పు అతని నోటి వెంట. కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది. నా మనసుకు నచ్చిన మొదటి అమ్మాయి విషయం నువ్వు. నీ స్థానంలో మరొకరికి చోటు ఇవ్వలేను నేను. చోటు ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇలాగే పిచ్చి వాళ్ళ బాధపడుతూ బ్రతికేస్తావా? లేదంటే అదవ్ను నా నుండి దూరం చేయడానికి పిచ్చి ప్లాన్లు వేస్తూ చావును కొని తెచ్చుకుంటావా? ఏం మాట్లాడలేదు సామ్రాట్. నిర్లిప్తంగా చూస్తున్నాడు. నువ్వు కూడా మీ మామలా ఆలోచిస్తున్నావు సామ్రాట్. ఆడవారిని ఇష్టంతో సొంతం చేసుకోవాలి కానీ బలవంతంగా కాదు. అందులోనూ పరాయి వల్ల భార్యను కోరుకోవడం తప్పు కాదు, మహాపాపం. ఆ పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. నీ మామ అదే పాపం చేశాడు. తన గతి ఏమైందో నువ్వు కల్లారా చూసావు కదా. అదవ్ను చంపాలి అనుకున్నావు. తను పోతే నేను నీతో వచ్చేస్తానా? అంత ఫూలిష్గా ఇలా ఆలోచించావు సామ్రాట్ నువ్వు. ఐ నో, అదవ్ను చంపి నన్ను దక్కించుకోవాలి అన్న ఆలోచన నీ ఒక్కడిది కాదు. దాని వెనుక అవివేక్ హస్తం ఉంది. వాడి మాయమాటల వల్లే నువ్వు ఆ దారుణాలకు పాల్పడ్డావని నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే మీ మామ తన స్వార్థం కోసం నిన్ను పావులా వాడుకున్నాడు. ఇషు మాటలకు సామ్రాట్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవును, వాడు నాతో నీకు పెళ్లి జరిపించాలి అనుకున్నది
నా పెళ్ళయ్యాక నీతో అదర్ని చంపించాలి అనుకుంది నీకోసం, నీ ప్రేమ కోసం కాదు, నా ఆస్తి దక్కించుకోవడం కోసం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఏదో ఒకటి చేసి ఆస్తి మొత్తం కొట్టేయాలన్న దురాలోచనతో, కన్నింగ్ మెంటాలితో వాడిదంతా చేశాడు. నమ్మలేనట్లుగా చూశాడు సామ్రాట్. లేదిషు, మామకి నీ ఆస్తి మీద ఆశున్న మాట నిజమే కావచ్చు, కానీ ఆస్తి కోసం నన్ను వాడుకోవడం అన్నది అస్సలు నిజం కాదు. అమ్మ నన్ను పోగొట్టుకున్న నన్ను అన్నీ తానే పెంచాడు. విహాన్తో సమానంగా నన్ను ఓ కొడుకులా చూసుకున్నాడు. పిచ్చి సామ్రాట్, నువ్వు వాడిని ఇంత బ్లైండ్గా నమ్మావు కాబట్టి వాడు నిన్ను బొమ్మలా ఆడుకున్నాడు. నిన్ను విహాన్తో పాటు కొడుకులా చూసుకున్నాడా? ఒకసారి ఈ వీడియో చూడు అని తన ఫోన్లో వీడియో ఓపెన్ చేసి ఫోన్ అతని ముందు పెట్టింది ఇషు. కాస్త కలవరంతో ఇషు వైపు చూశాడు సామ్రాట్. ఇది నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వీడియో. ఆ తండ్రి కొడుకుల నిజస్వరూపం ఏంటో నీకు చూపించాలని నిన్ను ట్రీట్ చేసిన డాక్టర్ చేత సీక్రెట్ కెమెరా పెట్టించాను. అందులో రికార్డ్ అయిన నీ మామ వాడి కొడుకుల అసలు స్వరూపం ఇది. ఆ వీడియోలో ఏముందో అన్న టెన్షన్కి సామ్రాట్ హార్ట్ వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుని వీడియోపై క్లిక్ చేశాడు. ఐసీయూలో స్పృహ లేకుండా పడుకున్న అతని దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు వివేక్, విహాన్. మనం ఆస్తి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా అన్న విహాన్ మాటలకు, ఆస్తి వదిలిపెట్టేదే లేదురా. ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తాను నేను. ఇషాను వీడికిచ్చి చేస్తే ఆస్తి మనం సొంతం చేసుకోవచ్చు అని ప్లాన్ చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు అన్న వివేక్ మాటలకు నిర్ఘాంతపోయి కళ్ళు పెద్దవి చేశాడు సామ్రాట్. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే దాని మొగుని వేసేయడమే అని వివేక్ అంటే, కానీ అదవ్ మామూలుడు కాదు, ప్రాణానికే ప్రమాదం అన్న విహాన్ మాటలకు, అందుకే కదా సామ్రాట్ను ఉసుగొల్పింది అని వివేక్ అనేసరికి సామ్రాట్ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. ఇషాన్విని సామ్రాట్ అంత త్వరగా వదలడు, నేను వదలనివ్వను. అదవ్కి వాడికి జరిగే ప్రేమ యుద్ధంలో గెలుపోకరిది. సామ్రాట్ చేతిలో అదవ్ చేస్తే హ్యాపీ, అదవ్ చేతిలో సామ్రాట్ చచ్చినా నో ప్రాబ్లం. వివేక్ మాటలకు సామ్రాట్ గుండె 1000 ముక్కలైంది. తలంతా గిరున తిరుగుతున్నట్టుగా అయింది. కళ్ళలో నీళ్లు గిరున తిరిగాయి. మసక కళ్ళతోనే వీడియో చూస్తున్నాడు. నాకు వాడి ప్రాణం కన్నా ఆస్తి ముఖ్యంరా నిక్కచ్చిగా అన్న తన మేనమామ మాటలకు అతని హృదయం ఒక్కసారిగా బరువెక్కింది. అమ్మ నాన్న అన్నీ మామే అనుకున్నాడు, కానీ తను ఆస్తి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడని తెలిసి అతని గుండె భరించలేకపోతుంది. తను ఎంతగానో నమ్మినా తన అనుకున్న వ్యక్తి నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచాడంటే అతని గుండె కత్తులతో గుచ్చుతున్నంత నొప్పిగా ఉంది. ఫోన్ అతని చేతిలో నుండి జారిపోతుంటే పట్టుకున్న ఇషాన్ బాధగా అతని వైపు చూస్తుంది. అతని మనసు ఎంత బాధపడుతుందో తను అర్థం చేసుకోగలదు. వివేక్లానే వాడి కొడుకు కూడా స్వార్థపరుడే. తన తండ్రిని చంపినందుకు వాడు మా మీద పగతో రగిలిపోతుంటాడు. ఆ ప్రతీకారం కోసం నేను రిస్క్లో పెట్టడానికి కూడా వెనకాడాడు. ఇన్నాళ్ళు మీ మామ చెప్పిన మాటలు విని ప్రాణాల మీద తెచ్చుకున్నావు. ఇప్పుడు నన్ను దక్కించుకోవడానికి వాడి ట్రాప్లో పడి నీ ప్రాణాలు పోగొట్టుకోకూడదని ఇదంతా చెప్తున్నాను. వివేక్ నీ లైఫ్ నుండి ఎగ్జిట్ అయినప్పుడే నీ బ్యాడ్ లక్ ఎగ్జిట్ అయిపోయింది. అనిక ఎంట్రీతో నీ లైఫ్లోకి గుడ్ లక్ ఎంటర్ అయింది. అనిక నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది, జెన్యూన్గా. నీ ఆస్తి అంతస్తులు చూసి తను నిన్ను ప్రేమించట్లేదు, కేవలం నిన్ను చూసి. నీ మీద నమ్మకం ఉంది తనకి. నీతో జీవితాంతం బ్రతకాలని ఆశపడుతుంది. ఆశ నెరవేరుతుంది అని తనకి నమ్మకం కూడా ఉంది. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అదృష్టం. అదే నీకు దొరికింది, వదులుకోకు. అందని దాని గురించి ఆలోచించి అంది వచ్చిన దాన్ని కాలదన్నుకోకు. నీ గురించి తెలిసిన దానిలా, నీ మంచి కోరే ఒక ఫ్రెండ్లా చెప్తున్నా. చూస్తూ చూస్తూ నీ లైఫ్ నువ్వే చేజేతులా నాశనం చేసుకుంటుంటే చూడలేక నీతో మాట్లాడుతున్నాను అంది. సామ్రాట్కి నోట మాట రావట్లేదు. కన్నీళ్లతో బేలగా చూస్తున్నాడు తన వైపు. తన అనుకున్న వాళ్ళు అతని ప్రాణాన్ని ఫనంగా పెడితే ఆమె భర్త ప్రాణం తీసి తన లైఫ్ నాశనం చేయాలనుకున్న అతని ప్రాణం గురించి ఆలోచిస్తున్న ఇషు మంచి మనసు మరోసారి అతని హృదయాన్ని కదిలించింది. హృదయం అపరాధ భావనతో, భావోద్వేగంతో నిండిపోయింది. తను ఆమె విషయంలో చేసిన నీచమైన పనులన్నీ అతని కళ్ళ ముందు మెదిలి సామ్రాట్ హృదయం చేదుగా మారిపోయింది. సామ్రాట్, బీ స్ట్రాంగ్. జరిగిందంతా మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టు. ఆ వివేక్ వల్ల ఇలా అయ్యావు, కానీ నువ్వు మంచివాడివి. యూ డిజర్వ్ హ్యాపీనెస్. నిన్ను ప్రేమిస్తున్న అనిక ప్రేమను యాక్సెప్ట్ చేసి తనని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.
అంది అతని మోములోకి చూస్తూ. కొన్ని క్షణాలు అలాగే చూసిన సామ్రాట్ ఆమె 2 చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ ఇషు, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించినందుకు, అండ్ ఐమ్ రియల్లీ వెరీ వెరీ సారీ అని ఆమె చేతులను పట్టుకుని కళ్ళకు ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు. సైలెంట్గా ఉండిపోయింది ఇషు. కొన్ని క్షణాలకు ఆమె చేతులు వది సామ్రాట్ బాధగా వెళ్ళిపోతుంటే అతని చూస్తూ వెనక్కి తిరిగిన ఇషు ఒక్కసారిగా షాక్ అయింది. చేతులు వెనక్కి పెట్టుకొని సీరియస్ లుక్స్తో చూస్తున్నాడు అదవ్. అతన్ని తను అక్కడ అస్సలు ఊహించలేదు. ఎదురుగా ఉన్న అదవ్ వైపు ఒకసారి చూసి సైలెంట్గా వెళ్ళిపోయాడు సామ్రాట్. అదవ్, నువ్వెప్పుడొచ్చావు అంటూ ఇషు అతని దగ్గర కదలగా మాట కూడా మాట్లాడకుండా సీరియస్గా కింద కదిలాడు అదవ్. శ్రీవారికి కోపం వచ్చినట్టుంది, ఇలా కూల్ చేయాలో ఏంటో అనుకుని అతని వెనకాల వెళ్ళి కారులో కూర్చుంది. తన వైపు తిరిగిన అదవ్, వాడితో ఏం మాట్లాడుతున్నావు, వాడిని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని వీలైనంత కూల్గా అడిగాడు అదవ్. జరిగింది మొత్తం క్లుప్తంగా చెప్పింది ఇషు. సామ్రాట్కి ఆ వివేక్ విహాన్ల నిజస్వరూపం తెలిస్తే తనలో మార్పు వచ్చే ఛాన్స్ ఉందని తనతో మాట్లాడాను. నువ్వు చేసింది మంచిదే ఇషు, కానీ వాడు ఎంత విధవో తెలిసి కూడా వాడిని ఒంటరిగా ఎందుకు మీట్ అయ్యావు? నాకు చెప్పుంటే నేను వచ్చి ఉండేవాడిని కదా. నీకేమైనా అయితే పరిస్థితి ఏంటి? అలా ఏమవ్వదనే నమ్మకంతోనే. ఏంటి నమ్మకం? ఎంతమందిని చూడట్లేదు. ప్రేమించిన అమ్మాయి కాదన్నదని యాసిడ్ పోయడం, పొడిచి చంపడం, ఇంకేదో చేయడం. అతని కోపంలో బాధ, ఆందోళన ధ్వనించింది. సారీ అదవ్, వాడు నాతోలా బిహేవ్ చేయడాన్ని కాస్త నమ్మకం ఉంది. అండ్ నా జాగ్రత్తలో నేనున్నాను. ఇదిగో గన్ కూడా ఉంది. పాకెట్లో గన్ తీసి చూపించింది. నువ్వు వర్క్లో ఉంటావని డిస్టర్బ్ చేయడం ఎందుకని నువ్వు మాట్లాడకు. ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తావు. నీకేమైనా అయితే ఏంటి పరిస్థితి? నేనేమైపోవాలి? సారీ, నాతో మాట్లాడకు. కోపంగా ఒక లుక్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. వినే పరిస్థితిలో లేడని ఇంటికి వెళ్ళాక కూల్ చేద్దామనుకుని సైలెంట్గా ఉండిపోయింది ఇషు. ఇంటికి చేరుకొని కాలింగ్ బెల్ కొట్టాడు సామ్రాట్. విహాన్ డోర్ తీయగా బాధ, కోపం కలగలిపిన ఫీలింగ్తో అతని వైపు చూసి లోపలికి నడుస్తుంటే, సామ్రాట్, డిన్నర్ చేద్దాంరా అన్నాడు విహాన్. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినే. అతని వైపు చూడకుండా ముభావంగా సమాధానం చెప్పేసి ఫ్రిడ్జ్లో నుండి ఫుల్ బాటిల్ తీసుకుని గదిలోకి వెళ్ళి దడేల్మని డోర్ వేశాడు సామ్రాట్. ఆ సౌండ్కి తుల్లిపడినట్లుగా చూసిన విహాన్, ఏమైంది వీడికి అనుకుంటూ డిన్నర్ చేయడానికి వెళ్ళగా బెడ్కి ఆనుకుని కింద కూర్చొని ఇషు చూపించిన వీడియోలో వివేక్ మాటలను గుర్తు చేసుకుంటూ చిన్నప్పటి నుండి వాళ్ళతో మూమెంట్స్ను తలుచుకుంటూ భరించలేని బాధతో డ్రింక్ చేస్తున్నాడు సామ్రాట్. ఇల్లు రాగానే అదవ్ కార్ దిగి ఫాస్ట్గా గదిలోకి నడవగా అతని వెనకాలే పరుగులాంటి నడకతో వెళ్ళింది ఇషు. తను వచ్చేలోపే టవల్ తీసుకుని బాత్ చేయడానికి వెళ్ళాడు. ఉఫ్ అనుకుని వార్డ్రోబ్ ఓపెన్ చేసి సింపుల్ బ్లూ కలర్ జార్జెట్ సారీ తీసుకుని అదవ్ రాక కోసం ఎదురు చూస్తుంది. బాత్ చేసి వచ్చిన అదవ్ తనని చూస్తున్న ఇషు వైపు ఒక లుక్ ఇచ్చి డ్రెస్అప్ అవుతుంటే చిన్నగా నిట్టూరుస్తూ ఫాస్ట్గా బాత్ చేసి వచ్చింది ఇషు. అదవ్ బాల్కనీలో ఫోన్ మాట్లాడుతుంటే అతని చూస్తూ ఫాస్ట్గా శారీ కట్టుకుని క్యూట్గా రెడీ అతని దగ్గరికి వెళ్ళింది. తను రావడం చూసి అదవ్ వెళ్ళబోతుంటే అతని చేయి పట్టుకుని ఆపిన ఇషు అదవ్ చేయి వదిలించుకుని వెళ్తుంటే అతని వెనుక నుండి హక్ చేసుకుంది. సారీరా, ఇంకోసారి ఇలా చేయను, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అతని సైడ్ నుండి చూస్తూ ముద్దుగా అంది. చేతులు విడిపించుకుని వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు. అతను అంతలా కోపంగా ఉండడం, అలగడం ఫస్ట్ టైం చూస్తుంది తను. ఆ కోపంలో అతని ప్రేమ కనిపిస్తుంది. మురిసిపోతూ అతని మురిపంగా చూస్తూ అతని ఒడిలో కూర్చొని మెడలో చేతులు వేసింది. తనని పట్టించుకున్నట్టే ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ తీసి పక్కన విసిరేసింది. చురుగ్గా చూసి వంగి ఫోన్ తీసుకోబోతున్న అతని చేయి పట్టి ఆపి ఆమె నడుం చుట్టూ వేసుకుంది. ప్లీజ్ అదో, ఇంకోసారి చేయను, నా బంగారం కదూ, బుజ్జి కదూ అంటూ అతని మొహాన్ని ముద్దులతో ముంచేస్తుంటే ఎలాంటి రియాక్షన్ లేకుండా చూస్తున్నాడు. ఒకసారి నవ్వు కదా. అతని బుగ్గలు పట్టి లాగిన, పెదవులు సాగదీసిన, చెకిలి గింతలు పెట్టిన అస్సలు కరగలేదు అతను. మూతి ముడుచుకుని చూసింది ఇషు. ఆకలిస్తుందదో, తిందాన్రా. నాకు ఆకలిగా లేదు అని మొహం తిప్పేసుకున్నాడు. అలాగా, నిజంగా లేదా అంటూ అతని బుగ్గను పెదవులతో తాకుతూ అతని చెవితమ్మని ముని పంటితో లాగింది. ఒంట్లో నరాలన్నీ జివ్వుమనగా కళ్ళు మూసి తెరిచాడు అదవ్. అతని మెడ మీదుగా తీయని అదర సంతకాలు చేస్తూ షర్ట్ బటన్ తీసి అతని హృదయంపై ముద్దిచ్చింది. ఆమె పెదవుల స్పర్శకి, కవ్వింపు చర్యలకి లోపల ఏదో అయిపోతున్నా నిగ్రహించుకుని స్థిరంగా ఉన్నాడు అదవ్.
షర్ట్ బటన్స్ తీసి అతని యాప్స్ను చేతితో తడుముతూ పెదవులతో తాకుతూ మెడపైన తీపి గుర్తు వదలగా వేడి నిట్టూర్పు ఆటోమేటిక్గా వెలువడింది అతని నోటి నుండి. ఫస్ట్ టైం ఇషు తనని టైం చేస్తుంటే భలే సరదాగా ఉంది అతనికి. ఆమె చేష్టలను దొంగలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఏం చేస్తుందో అని చూస్తున్నాడు. అతని మెడను తడుముతూ మొహాన్ని చేతిలోకి తీసుకుని అతని కళ్ళలోకి చూసింది ఇషు. ఆమె వైపు చూశాడు అదు. మూతి ముడుచుకుని పప్పి ఫేస్తో క్యూట్గా చూస్తున్న తనని చూసి ఇంకా కోపం నటించలేకపోయాడు. చిన్నగా నవ్వాడు. అమ్మయ్యా నవ్వేశావా అని రిలీఫ్గా బ్రీత్ తీసుకుని అతని మెడలో చేతులు వేసి సారీ, ఇంకోసారి నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళను అని బుగ్గ మీద ముద్దిచ్చింది. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అదు. మాట తప్పావో అస్సలు మాట్లాడనితో అన్నాడు. అలాగే మై స్వీట్ హస్బెండ్ గారు అంటూ అతని పెదవులపై స్వీట్ ముద్దిచ్చి డిన్నర్ చేద్దాం పదా అంది. డిన్నర్ తర్వాత ముందు నీ అందాల విందుని ఆరగించని ఫుల్గా టెంప్ చేసావుగా అంటూ అదవ్ ఆమెను బెడ్పై పడేసి మీద చేరగా కళ్ళు విప్పాచి చూసింది ఇషు. ఇందాక ఏదేదో చేసావుగా, ఇప్పుడు చెయ్యి అదవ్ కొంటెగా కన్నగీటగా. పోరా అంది సిగ్గుపడుతూ. ఎక్కడికి పోయేది లేదు అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. ప్రేమగా అతని అల్లుకుంది ఇషు. గార్డెన్లో స్మోక్ చేస్తూ వాకింగ్ చేస్తున్న విహాన్ కారు వస్తున్న సౌండ్కి అటువైపు చూశాడు. కార్ది హాయ్ విహాన్ అంది అనిక. హాయ్ అనిక, సామ్రాట్ రూమ్లో ఉన్నాడు. సరే అంటూ సామ్రాట్ రూమ్కి వెళ్ళసాగింది అనిక. ఆ తరువాత ఏం జరగబోతుంది? బాధలో ఉన్న సామ్రాట్ని చూసి అనిక ఎలా రియాక్ట్ అవ్వనుంది? హార్ట్ బ్రేక్ అయ్యి ఎమోషనల్గా హర్ట్ అయిన సామ్రాట్ అనికను చూసి ఎలా రియాక్ట్ అవుతాడు? అనిక అతని ఓదార్చగలదా? వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గనుందా? అదవ్ ఇషుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి? పూజ ప్రేమ్ అనంత్ భూమిల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఇష్టమైన క్యారెక్టర్ మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.